ఒక 2 లైన్లు వదిలిపెట్టాలా దయచేసి. శ్రీరామనవమి అనగానే బచ్చాలు ఇంటికాడ మా అక్కలు మంచిగా బచ్చాలు చేసి ఫస్ట్ క్లాస్ ఇంత నేతిబొట్టు బచ్చాలు తినచ్చినట్టున్నాం అందరం కూడా. అందరికి కడుపు నిండి ఉన్నది, నిద్రమ బతుంది. మంత్రి సభ వచ్చే వరకు ఉత్సాహంగా సభ ఉండాలనేదే జిల్లా కలెక్టర్, తెలంగాణ సాంస్కృతిక సారథి సమాచార సంబంధాల నుంచి మీ అందరికి కూడా చక్కటి పాటలు వినిపిస్తాం. వినిపించే ముందుగా ఉగాది నామ సంవత్సరం శ్రీరామనవమి అంటే ఆయనను గుర్తు చేసుకుంటూ ఒక్క పాటతోటి మన పల్లెలు ఎట్లున్నాయనేది తెలుసుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహో అరవిందగలాయదాక్షో రామో నిశాచర వినాశకో రామో రామో. ఒక్కసారి గట్టిగా సపర్లు కొట్టాలి అందరు కూడా. మా అక్కలు కూడా జై రైతు రాజ్యం చెయ్యెత్తి ఒక్కసారి గట్టిగా అందరు జై రైతు రాజ్యం, జై జై రైతు రాజ్యం. ఇందిరమ్మ రాజ్యానికి ఒక్కసారి జై కొట్టాలి. జై ఇందిరమ్మ రాజ్యం, జై జై ఇందిరమ్మ రాజ్యం. అదిగో ఈ నర్మెట గ్రామంలో, ఈ నర్మెట పల్లెలలో, ఈ నంగునూరు మండలాల్లో ఇందిరమ్మ రాజ్యంలో రందిలేని పల్లెలు ఈరోజు ఎదిరి చూస్తున్నాయి. ఈ ఉగాది పండుగ సందర్భంగా బచ్చాలు చేసుకొని పండుగ చేసుకొని శరపతి దాక్కుంటా 5 తీర్ల రుచులు అవన్నీ కూడా తాక్కుంటూ పండుగ జరుపుకుంటున్నాయి ఆ పల్లెలు. ఎట్లున్నాయి ఆ పల్లెలన్నీ కూడా ఈరోజు ఆ పల్లెలన్నీ కూడా నవ్వుతూ వికసిస్తున్నాయి. అదిగో ఆ పల్లెలు. చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి. చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి. చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి. చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి. ఇందిరమ్మ రాజ్యములో నా ఓ పల్లె పక్క నవ్వుతుంది నా పల్లె సమరంగా నవ్వుతుంది నా పల్లె. చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి. ఆ రైతు అలా నవ్వుతుండు, ఆ పల్లె అలా వికసిస్తుంది. ఆ పల్లె రైతు రాజ్యంతో ఇందిరమ్మ రాజ్యంలో రందిలేని రోజులుగా సాగిపోతుంది, అలా రాగిపోతుంది. అరే ఇందిరమ్మ రాజ్యము చూడు మన రందులు తీర్చెను నేడు. 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 ప్రజల పాలన చూడు పథకాలను తెచ్చెను నేడు. ప్రజల పాలన చూడు పథకాలను తెచ్చెను నేడు. అరే ప్రజల పాలన చూడు పథకాలను తెచ్చెను నేడు. ప్రజల పాలన చూడు పథకాలను తెచ్చెను నేడు. ముఖ్యమంత్రి రేవంత్ అన్నా నీకు పరిపరి దండాలన్నా. ముఖ్యమంత్రి ఒక్కసారి ఇట్లా డ్యాన్స్ అంటే నీకు పరిపరి దండాలన్నా. అరే ముఖ్యమంత్రి రేవంత్ అన్నా నీకు పరిపరి దండాలన్నా. ముఖ్యమంత్రి రేవంత్ అన్నా ఎర్రమ్మ కళాకారులు ఊపుతలేరు నడుములు. అరే ఇందిరమ్మ రాజ్యము చూడు మన రందులు తీర్చెను నేడు. ఇందిరమ్మ రాజ్యము చూడు మన రందులు తీర్చెను నేడు. ఆ ప్రజల పాలన చూడు పథకాలను తెచ్చెను నేడు. ప్రజల పాలన చూడు పథకాలను తెచ్చెను నేడు.
ఇందిరమ్మను తన్నా నీకు పరిపరి దండాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ అన్నా నీకు పరిపరి దండాలన్నా ఈ పేదల కోసమే అన్నా నువ్వు రాజ్యము తెచ్చినవన్నా ఈ పేదల కోసమే అన్నా రైతు రాజును చూడు అగో రైతు రాజును చూడు ఇక రందులు బాసెను నేడు రైతు రాజును చూడు ఇక రందులు బాసెను నేడు ఈ ఆయులు పాములతోని ఈ ఆయులు పాములతోని అగో ఆర్థిక మచ్చను చూడు ఆయులు పాములతోని అగో ఆర్థిక మచ్చను చూడు రేవంత్ అన్నా నీకు పరిపరి దండాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ అన్నా నీకు పరిపరి దండాలన్నా ఈ రైతుల కోసమే అన్నా నువ్వు రాజ్యము తెచ్చినవన్నా రైతుల కోసం రాజ్యము తెచ్చినవన్నా ఇందిరమ్మ ఇల్లును చూడు అగో ఇందిరమ్మ ఇల్లును చూడు నిరుపేదలకిచ్చిరి నేడు ఇందిరమ్మ ఇల్లును చూడు నిరుపేదలకిచ్చిరు నేడు ఇందిరమ్మ ఇల్లును చూడు నిరుపేదలకిచ్చిరి నేడు ఇందిరమ్మ ఇల్లును చూడు నిరుపేదలకిచ్చెను నేడు 5 లక్షలతోని అగో అందమైన భవంతి 5 లక్షలతోని అగో అందమైన భవంతి సొంత ఇంటి కలదీర్చిండు సొంత ఇంటి కలదీర్చిండు మన సొంతము చేసిండన్నా సొంత కలదీర్చిండు మన సొంతము తీర్చిండన్నా ముఖ్యమంత్రి రేవంత్ అన్నా నీకు పరిపరి దండాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ అన్నా నీకు పరిపరి దండాలన్నా సన్న సన్నని బియ్యం అగో సంచులు నింపిరి చూడు సన్న సన్నని బియ్యం అగో సంచులు పంపిరి చూడు సన్న సన్నని బియ్యం అగో సంచులు నింపిరి చూడు సన్న సన్నని బియ్యం అగో సంచులు నింపిరి చూడు పేదోళ్ళ కంచములో పేదోళ్ళ కంచములో ఆ సన్నని భూవను చూడు మన పేదోళ్ళ కంచములో ఆ సన్నని బియ్యము చూడు మన పేదోళ్ళ కంచములో ఆ సన్నని బియ్యము చూడు పేదోళ్ళ కంచములో ఆ సన్నని బియ్యము చూడు ఉచిత బస్సును తెచ్చి మన మహిళలకిచ్చిరి చూడు ఉచిత బస్సును తెచ్చి మన మహిళలకిచ్చెను చూడు అమ్మా మహిళలు మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి తల్లి మీకోసమే అన్ని మీకే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ కరెంటు ఇందిరమ్మ గృహలక్ష్మి మహాలక్ష్మి అన్ని మీకే లక్ష్మిలు మొగలదేం లేదు మీసాలు పెంచి పోతరాయుడు నిలబడు ఇక్కడ కూర్చుండు తప్ప ఇంకేం లేదు ఇక్కడ కూర్చోవాలి మళ్ళీ మడిసేసుకొని సపరేట్ ఇంటి మొక్కన పోవాలి అంతా మీదే రాజ్యం ఏ ప్రభుత్వం వచ్చినా మీకే కడుతుంది అంతా రాను రాను మొగ రాజ్యం ఉంటుందో పోతో అర్థమైతే లేదు గట్టిగా చప్పలు కొట్టాలి మీరన్న ఒకసారి గట్టిగా ఒకసారి గట్టిగా అది అరే ఉచిత బస్సును తెచ్చి ఈ మహిళలకిచ్చిరి చూడు ఉచిత బస్సును తెచ్చి ఈ మహిళలకిచ్చిరి చూడు ఉచిత బస్సును తెచ్చి ఈ మహిళలకిచ్చిరి నేడు ఉచిత బస్సును తెచ్చి ఈ మహిళలకిచ్చిరి చూడు మా మేడం ఉన్నా చూడు మేడలందరూ కూడా వీళ్ళందరూ కూడా అంతే ఇంటికాడ మాదేం నడవదు అంత వాళ్ళదే ముచ్చట అంత వాళ్ళదే గడి ఒకసారి చప్పలు కొట్టరు మీరన్న ఉచిత బస్సును తెచ్చి మన మహిళలకిచ్చిరి నేడు ఉచిత బస్సును తెచ్చి మన మహిళలకిచ్చిరి నేడు ముఖ్యమంత్రి రేవంత్ అన్నా నీకు పరిపరి దండాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ అన్నా నీకు పరిపరి దండాలన్నా ఈ రైతుల కోసమే అన్నా నువ్వు రాజ్యము తెచ్చినవన్నా ఈ రైతుల కోసమే అన్నా నువ్వు రాజ్యము తెచ్చినవన్నా జై ప్రజాపాలన జై ప్రజా 2 చేతులు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఎత్తి గట్టి కొట్టానే జై ప్రజాపాలన జై జై ప్రజాపాలన ఇక్కడోళ్ళు ఎంట్లా అమ్మ మీరందరూ కూడా ముఖ్యంగా మీరు లేపాలి జై ప్రజాపాలన జై ఇందిరమ్మ రాజ్యం జై జై ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం మీరందరూ కూడా సంబరాలు జరుపుకోవాలని రైతే రాజు కావాలని మహిళలందరూ కూడా లక్షాధికారులు కావాలి కోటీశ్వరులు కావాలని ఇప్పుడు మా చెల్లె సౌమ్య చెల్లెలు సౌమ్య అండ్ భార్గవి ఉన్నారా ఓకే
మనం యూట్యూబ్లో బంతి పూల వాసన అదొక పాట వినే ఉంటాం. హలో, ఆ బంతి పూల పరిమళాలు మాత్రమే కాదు, మా తెలంగాణ ప్రభుత్వ సుగంధ సుమధుర పరిమళాలను కూడా ప్రజలకు పంచేందుకు మా చెల్లె భార్య వస్తుంది. గట్టి చప్పట్లు. ప్రజాపాలన వచ్చింది రో వెన్నెల, ప్రజల మేలు కోరుతుంది రో వెన్నెల. ప్రజాపాలన వచ్చింది రో వెన్నెల, ప్రజల మేలు కోరుతుంది రో వెన్నెల. ప్రజాపాలన వచ్చింది రో వెన్నెల, ప్రజల మేలు కోరుతుంది రో కాబట్టి దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి మరికొద్ది క్షణాల్లోనే మనం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా చైర్లు చాలా ఖాళీగా ఉన్నాయి. బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి ఆసీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు రైతుల సంక్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంటుంది. కాబట్టి ఇవాళ రైతు లేనిదే రాజ్యం లేదు. పగలు లేకపోతే రాత్రి లేదు, రాత్రి లేకపోతే పగలు కూడా లేదు. అదేవిధంగా రైతు లేకపోతే భూమి లేదు, భూమి లేకపోతే రైతు లేడు. ఆ రైతు బుక్కడంతా మరి అన్నం పెడితేనే సకల జీవులు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి రైతుల కోసం మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. రత్నమన్న పూట మరొక పాట. రైతు మహోత్సవము సంబరాలు చూడరో అమ్మలా, రైతు మహోత్సవము సంబరాలు చూడరో అమ్మలా, రైతును రాజు చేసే ప్రజాపాలన వచ్చెరో అమ్మలా, రైతును రాజు చేసే ప్రజాపాలన వచ్చెరో రైతుల మగోత్సవము సంబరాలు చూడరో రైతులు రాజు చేసే ప్రజాపాలన వచ్చెరో ప్రజాపాలన
తెలంగాణ కాబట్టి శంకర్ బాబన్న రైతుల కోరిక మేరకు మా శంకర్ బాబన్న నోట ఒక చక్కటి పాట. మరి అమ్మ సౌమ్య సౌమ్య రారా. ఉస్నాబాద్ సోదరులు మరి పేరేమో తెలియదు కానీ బాగా ఆతృతగా ఉన్నారు. మరి పాట కావాలని చెప్పి అని అడుగుతున్నారు. మరి మీరే కావాలి, మీరే పాడాలని ఆయన అడగడంతో మరి మళ్ళీ మీ ముందుకు ఒకసారి మళ్ళీ రావడం జరిగింది. మరి ఈ ఉగాది సందర్భంగా అందరికీ ఈ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ వ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ మన తెలుగు బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ 2015 నుండి ఇప్పటి వరకు ఏ బతుకమ్మ పండుగ వచ్చినా కూడా నిర్విరామంగా ఇంకా ఆడబిడ్డల్ని అలరిస్తున్నటువంటి పాట కోలాటం వేసి తప్పకుండా ఈ పాట కావాలని చెప్పని ఆ పాట వేసుకొని మరి పాడుకుంటూ ఆడే పాట చిన్నిమా బతుకమ్మ పాట. మరి ఈ పాట V6లో 2015లో రిలీజ్ అయింది. మరి ఈ పాట రాసింది కీర్తిశేషులు కందికొండన్న రాయడం జరిగింది. దీనికి సురేష్ బొబ్బిలి మొన్ననే రాజువర్తి రాంబాయి మూవీకి మరి సంగీతం అందినటువంటి మన సురేష్ బొబ్బిలి ఈ పాటకు మరి మ్యూజిక్ అందించడం జరిగింది. మరి ఈ పాట నేను పాడడం జరిగింది, తేరు విజయక్క నేను కలిసి పాడడం జరిగింది. మరి ఆ పాట ఇప్పుడు చెల్లె సౌమ్య నేను కలిసి పాడదాం. రక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామర మొగ్గల బతుకమ్మ తంగడు పువ్వులు తలతల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరి చెరువేమో ఓ పూల తోటాయే గోనుగు పువ్వులు మిలమిల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరి చెరువేమో ఓ పూల తోటాయే.
ఇచ్చేసినటువంటి మా అన్న మా పెద్దన్న మరి ఉద్యమంలో తమ వంతు పాత్రలు పోషించి మరి ఎందరో వీరుల్ని చైతన్యపరిచినటువంటి తన మాటలతోని ఎంతో గొప్ప చైతన్య పాటలు చెప్పినటువంటి మా గొంతు ద్వారా ఎన్నో పాటలు వినిపించినటువంటి మా దేశభక్తి శ్రీనివాసన్న గారు ఇప్పుడు ఇక్కడ రావడం మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. మరి వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అన్న మా శివపతి మా పెద్దన్న ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి రావడం. అన్న మనస్ఫూర్తిగా మీకు గట్టిగా సపోర్ట్ ఒకసారి. జై తెలంగాణ. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు తుందియలో ముతియాల తేలుండే తుందియలో రతనాల తేలుండే తుందియలో రతనాల తేలుండే తుందియలో బిడిక కింద తుందియలో ముతియాల తేలుండే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ సమాజానికి రైతే రాజనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో చాలా అద్భుతమైనటువంటి రోజు ఉగాది పండగ రోజున ప్రజాపాలనలో భాగంగా రైతు ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి సన్నద్ధమవడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. యావత్ భారతదేశం సాంస్కృతిక రైతు బాంధవుడు పండగనే కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైనటువంటి పండగ ఈ పండగ రోజు రైతు పండగను రైతు ఉత్సవాలను జరుపుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోబోతూ ఉన్నాము. మరి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగడం అనేది మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు, రాజకీయ నాయకులు, ప్రజల గుండెల్లో కొలువైనటువంటి వారందరూ కూడా రావడం జరిగింది. మీ రాకతో ఈ ప్రాంతం అంతా కూడా ఉత్సాహంతో నిండిపోయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు నా మిత్రులు హరీష్ రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నా. తప్పకండి అన్న ఇట్రా పొన్నం అధ్యక్షుని కూర్చొని ఇక్కడ. గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు నా మిత్రులు రఘునందన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. గౌరవనీయులు శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నా. గౌరవనీయులు పొన్నం గారిని, దేశపతి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా రైతు కమిషన్ పెద్ద అయిన కోదండరెడ్డి గారిని, వారి సభ్యుల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వైస్ ఛాన్సలర్ హార్టికల్చర్, వైస్ ఛాన్సలర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, సీడ్ కార్పొరేషన్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రియమైన ఈనాటి ముఖ్య అతిథులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసనసభ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మండలి చైర్మన్ నా చిరకాల మిత్రులు సుఖేందర్ రెడ్డి గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ యొక్క మహా ఉత్సవాన్ని, రైతు మహోత్సవాన్ని ఉగాది పండుగ రోజున ప్రారంభానికి రావాలని కోరగానే పెద్దలిద్దరూ పెద్ద మనసుతోటి సిద్దిపేట జిల్లా, సిద్దిపేట నియోజకవర్గం, నా మిత్రులు హరీష్ రావు గారి నియోజకవర్గం, వారి ప్రోద్బలంతో ఇక్కడ ఎంతోమంది రైతులు ఈ యొక్క కార్యక్రమానికి, ఆ రోజుల్లో తెలంగాణలో ఆయిల్ ఫామ్ అంటే తెలియనటువంటి రోజుల్లో
ఇరిగేషన్ మంత్రిగా నా జిల్లాకు వచ్చినప్పుడు నా జిల్లాలో నా తోటలో చూసి ఎట్టి పరిస్థితుల్లో అన్న మన జిల్లాలో కూడా నా జిల్లాలో కూడా ఏపించమంట. మీరందరూ గన్మ్యాన్లు అందరూ దిగండి, గన్మ్యాన్లు అందరూ దిగిపోండి. బాబు, కార్యకర్తలందరూ కూడా దయచేసి కూర్చోవాలి. స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ మంత్రులు వచ్చినప్పుడు వారికి మర్యాద ఇవ్వడం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, ఒక్కరు కూడా నిలబడొద్దు. నిశ్శబ్దంగా ఒక్క నిమిషంలో కూర్చోవాలి. వాళ్ళకు లేకపోయినా మనకు విఘ్నత ఉండాలి. పడండి, ఒక మాట అంటే పడండి, ఏం ప్రాబ్లం లేదు. కూర్చోండి, కూర్చో. అరే బాబు, వాళ్ళు ఒక మాట అంటే పడండి, ఏం పర్వాలేదు, కూర్చో. మీరు కూర్చోండి. ఏ రమేష్, ఏయ్, నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. దయచేసి అరే కూర్చో. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. మనము వచ్చిన మంత్రివర్యులను కనకరాజ్ కూర్చో. దయచేసి నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి. ప్రోగ్రామ్ మనది, దయచేసి కూర్చోమంటున్నా. దయచేసి కూర్చోండి. మేమున్నా, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి అంటున్నా. కూర్చోరా. కూర్చోండి అవునా. ప్లీజ్ గౌరవం లేదా? కూర్చోండి. కూర్చోండి. మీరు కూడా కూర్చో. వాళ్ళు కూర్చుంటారు. ఒక్క నిమిషం ఓపిక ఉండండి. కూర్చోండి. మీరు వాళ్ళు కూర్చుంటారు. అరే వాళ్ళు కూర్చుంటారు. నువ్వు కూర్చున్నాక వాళ్ళు కూర్చోమన్నా. నా బాధ్యత కూర్చో. పోలీస్ వాళ్ళని అందరూ బయటకు పోయినా నకరాలు చేస్తారని చెప్పి కూర్చోరి. దయచేసి ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. ఇక్కడ పార్టీలకి తావు లేదు. రైతుల కార్యక్రమం, అందరూ కూర్చోవాలి. ఇంకా వెనక కూడా అందరూ కూర్చోవాలి. అందరూ మాట్లాడొద్దు. ప్లీజ్ కూర్చోండి అయ్యా. పోలీస్ బయటికి పంపించండి నుంచున్న వాళ్ళందరినీ. అమ్మా, నుంచున్న వాళ్ళందరినీ బయటికి పంపించండి, లేకపోతే కుర్చీల్లో కూర్చోమనండి. కూర్చుంటేనే పంపించేయండి, బయటికి పంపించేయండి. దయచేసి ప్లీజ్ ఈడ మన బరాబర అలా సోదరా ప్లీజ్, మనము రైతుల కోసం ఏమైనా గౌరవిస్తే, రైతులను గౌరవించుకోవాలనుకుంటే కూర్చోవాలి. ఒక్కసారి గట్టిగా జై జవాన్. ఒకవేళ మనకు మన తెలంగాణ రైతుల పట్ల ఏమైనా గౌరవం ఉంటే మనం ఈరోజు చేసుకునే ఈ కార్యక్రమాన్ని, అందరి శ్రమ ఉంది దీంట్లో, ప్రభుత్వం ఆలోచన ఉంది, రైతుల్ని కాపాడుకోవాలనుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ రైతే మన దేశానికి వెన్నెముక్క, మన తెలంగాణ రాష్ట్రానికి కూడా రైతు వెన్నెముక్క. రైతు పట్ల మనకి ఏమైనా కొంత గౌరవం ఉంది. వాడు పండించిన పంట మనం తింటా ఉన్నామంటే, ఆ మెతుకు మీద గౌరవం ఉంటే, రైతు మీద గౌరవం ఉంటే దయచేసి నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా మీ అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుకుంటున్నా. జై జవాన్. గట్టిగా రైతు కోసం జై జవాన్. థ్యాంక్ యూ సోదరులారా. సైలెంట్గా ఉండాలి. వచ్చిన రైతు సోదరులు, మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికే ఒక జీవగడ్డ అయినటువంటి ఇది మీకు దయచేసి ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వెనక ఎంతమంది కృషి ఉందో మేము చెప్తాం. రైతుల యొక్క జీవిత బాగు కోసం చేసేటటువంటి మహా కార్యక్రమం. నా రాజకీయ జీవితం మొత్తం కూడా ఈ కార్యక్రమం కోసమే నేను ఏ ప్రభుత్వంలో పనిచేసినా.
నాకు అన్ని పార్టీల నాయకులు తెలుసు, కార్యకర్తలు తెలుసు. 45 సంవత్సరాలుగా నేను కూడా 50 సంవత్సరాలు బట్టి జైగొట్టినోడిని అందరికీ. కాబట్టి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆ నాయకుడి పట్ల గౌరవం ఉండాలి, ఆ నాయకుడు మర్యాదను పెంచాలి. అది పొన్నం గారా, లేదు రఘునందన్ రావు గారా, లేకపోతే హరీష్ రావు గారా కాదు. ఆ పార్టీ మనుషులుంటే ఆ పార్టీ నాయకుడికి గౌరవం తేవాలి. ఈ కార్యక్రమం యొక్క విలువ తెలుసుకోవాలి. తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను 40 సంవత్సరాలుగా దీనికోసం చేయని ప్రయత్నం లేదు. పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మొక్క తీసుకొచ్చి పశ్చిమ గోదావరిలో పెడితే 87, 88లో ఈ రోజుకి అది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక జీవనాడి అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి గారిని అడిగి నా ఏరియాలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం మూలాన 12,000, 6,000, 7,000 ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ నేను మళ్ళీ ఈ గవర్నమెంట్లో మంత్రి అయ్యే రోజుకి 12,000 అయింది. అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నా మిత్రులు హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో నా తోటలోకి తీసుకెళ్ళి ఆయన నైట్ హాల్ట్ చేపించి పొద్దున్నే మొక్కకి తిప్పి అన్న తెలంగాణలో మనం ఆయిల్ ఫామ్ వేయాలి, ఈ వరి పంట, మిర్చి పంట, పత్తి పంట వల్ల మన రైతులు నష్టపోతున్నారు, అకాల వర్షాలు కావచ్చు, కోతులు కావచ్చు, కరువు కావచ్చు, కాటకాలు కావచ్చు, వీటన్నిటి వల్ల మన రైతును మనం రక్షించుకోలేకపోతున్నాం. 6 కాలం కష్టపడి నోటికాడికి వచ్చిన తర్వాత నిన్న మొన్న కురిసినటువంటి రాళ్లవాన వల్ల తెలంగాణ రైతు గుండె పగిలిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా ఒక్క జిల్లా ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలో ఈ పంట వేయాలని చెప్పి ఆనాడు పర్మిషన్ తెచ్చి అన్ని జిల్లాలకి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎకరానికి 51,000 రూపాయలు రైతుకి సబ్సిడీ ఇచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ ఫామ్ పంట అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈనాడు రఘునందన్ రావు గారికి కూడా మొదటి పంట వచ్చింది. అదేవిధంగా హరీష్ అన్వేషిండో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కూడా వేయమని చెప్పా. మీ అందరితోటి వేయించడు కానీ ఆయన వేయలే. ఆయనతోటి కూడా రేపే మొక్కలు వేయించే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇక్కడున్న మా సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఒక 50 వేసిండు, ఇంకొక 50 వేస్తానంటుండు. మా స్పీకర్ గారికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉంది, పొలం ఉంది. నేను వచ్చి మొన్న చెప్పిన మీ జిల్లాలో వేస్తానని చెప్పినావు, వేయాలి. మన చూసి రైతు నేర్చుకోవాలి. మనం సంపాదిస్తే మన సంపాదన చూసి ఆయన వస్తాడు తప్ప మన పదవులు శాశ్వతం కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈనాడు ఇది ఏ పార్టీకో ఏ వ్యక్తులకో సంబంధించింది కాదు. జీవితకాలం మొక్కేస్తే 40 సంవత్సరాలు ఉంటుంది. అందుట్లో కోకో వేసుకోవచ్చు, మొక్కేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు. 3 సంవత్సరాలు కూడా మీకు 51,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి అంతర పంట వేసుకుంటే కూడా మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. మొక్కలు ఫ్రీగా ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం, అంతర పంట వేసుకుంటే కూడా ఇస్తున్నాం. అంతర పంట మీరు వేసే పంటలలోనే ఈ పంట వస్తుంది. మిర్చిలో వేయండి, పత్తిలో వేయండి, ఆఖరికి వరి పొలంలో కూడా వేయండి. రాకపోతే నాది బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు వరికి ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణలో నీళ్లు కనపడితే చాలు వరి పొలం వేసి ఇంట్లో పండుకుంటున్నాం. దమ్ము చేసేవాడు దమ్ము చేస్తుండు, కోత కోసేవాడు కోత కోస్తుండు, అమ్మోడు అమ్ముకుంటుండు. మనకి ఎంఎస్పి వస్తుంది, సన్న బియ్యానికి సన్నధాన్యానికి సబ్సిడీ వస్తుంది. బాబు మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. సన్నధాన్యానికి సబ్సిడీ వస్తుంది. మీకు ఈరోజు గిట్టుబాటు కావచ్చు. కూర్చోండి, మీరు కూర్చోండి. ఇవన్నీ మామూలే, 50 ఏళ్ల బట్టి చూస్తున్నా. కాబట్టి దయచేసి ఈ మహాపండగ రోజునే పరాభవనామ సంవత్సరం. ప్రకృతికి పరాభవం జరగాలి, మనకి సన్నలు జల్లులు పడాలి. కానీ అది కోపికిస్తే మన రైతులు గుండెలు పగిలిపోతున్నాయి. అందుకనే నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద కానీ బోర్వెల్స్ కింద కానీ వరి పొలం వేయొద్దని చెప్పి 85 మంత్రిగా ఉన్నప్పుడే జీవో ఇచ్చా. ఈనాడు భారతదేశంలో
అధిక వరి పంట పండే రాష్ట్రానికి తెలంగాణ చేరింది. కానీ కేంద్ర ప్రభుత్వం, రఘునందన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, నిక్కచ్చిగా చెప్పింది 15 రోజుల క్రితం, మేము వరి ధాన్యాన్ని సేకరించాం, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనం పండిస్తాం, మన అవసరాలకు సరిపోని మనం ఉంచుకున్నా కేంద్రం కొనకపోతే తెలంగాణ రైతు ఇబ్బంది పడతాడు. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకి యోగ్యమైనటువంటి ఆయిల్ ఫామ్కి భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 3 లక్షలే వేసాం. నేను ఈ 3 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాలు వేయాలని నా పట్టుదల. దానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని, తద్వారా ఈనాడు పామాయిల్ వేసిన రైతు నిశ్చింతగా బతకగలుగుతున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు అందరూ వేస్తున్నారు కదా దీనికి ధర ఉంటుందో ఉండదోనని. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రఘునందన్ గారికి చెప్పాను, కేంద్ర మంత్రులకు చెప్పాను, ఇంపోర్ట్ డ్యూటీని మళ్ళీ ఇంపోజ్ చేస్తే ఈ సంవత్సరంలోనే 25,000 టన్నుకి అమ్మించేటటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నా దగ్గర గిరిజన రైతులు, దళిత రైతులు కూడా 15 టన్నులు దిగుబడి తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా మేలైనటువంటి వంగడాలు వచ్చినాయి, దీంట్లో పొట్టి వెరైటీస్ వచ్చినాయి, హైబ్రిడ్ వచ్చింది. రైతులకు సుఖమైనటువంటి విత్తనాలని, మేలైనటువంటి వంగడాలని ఎంత ఖరీదైనా సరే కొనుక్కురమ్మని చెప్పి ఆయిల్ ఫెడ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అందుకని ఆనాడు ఆ ప్రభుత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ పంట వేయించాం. అన్ని జిల్లాల్లో 10-15 వేల ఎకరాలు ఇప్పుడు పంట వచ్చింది. ఈ పంటకి ఫ్యాక్టరీ లేకపోతే ఈ పంట మొత్తాన్ని నిర్మల్ నుంచి కూడా అశ్వారావుపేటకి, మహబూబ్ నగర్ నారాయణపేట నుంచి కూడా అశ్వారావుపేటకి, అదేవిధంగా పెద్దపల్లి నుంచి కూడా అశ్వారావుపేటకి తోలాల్సి వస్తుంది. ఆ కిరాయి కూడా మేమే పెట్టుకుంటున్నాం, అంటే ప్రభుత్వమే పెట్టుకుంటుంది. మీ తోటలో వచ్చినటువంటి కలెక్షన్ సెంటర్లో మీరు గెల్ల తెచ్చి అక్కడ పెడితే చాలు, ఫ్యాక్టరీ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి 3వ రోజునే మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా పంట వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఓ చాలామంది ఉన్నారు, సంతోషం. మీరు అందరూ నా తోటలోకి వచ్చిన వాళ్ళే. ఒకళ్ళిద్దరు మాట్లాడుతురు కానీ మంచి రైతులు, ఎక్కువ దిగుబడి వచ్చిన వాళ్ళు. కాబట్టి పెద్దలు మాట్లాడే ముందు మీరు అంతా ప్రశాంతంగా ఉంటే, ఈ పండగ రోజే మేము అసలు రేపు ఉదయం అనుకున్నా, కానీ ఉగాది పండుగ అంటేనే రైతు పండుగ. ఉగాది పండుగ అంటేనే తెలంగాణకి, తెలుగు రాష్ట్రాలకి మంచి పండుగ. ఇది కొత్త సంవత్సరం. పేరు పరాభం ఉన్నా పరాభం మన్ని వెంటాడకుండా మన శత్రువులకి, దేశద్రోహుల్ని పరాభం చేయాలి తప్ప మన తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతికేటట్టుగా ఈ పరాభవ సంవత్సరంలో బతకాలి. కాబట్టి మీరందరూ ఏ పార్టీకి సంబంధించిన పామాయిల్ గెల ఒకటే వస్తుంది. తెలుగుదేశం వాడికి అదే వస్తుంది, కాంగ్రెస్ వాడికి అదే వస్తుంది, బీజేపీకి అదే వస్తుంది, బీఆర్ఎస్కి అదే వస్తుంది. కాబట్టి మీరందరూ పంటేయండి. పార్టీలు స్థిరం కాదు, వ్యక్తులు స్థిరం కాదు, పదవులు స్థిరం కాదు. మీ బాగు, మీ నవ్వు, మీ యొక్క సంతోషం మాకు శాశ్వతంగా ఉండాలని చెప్పి మా కోరిక. కాబట్టి దయచేసి నాకు ఏ రాజకీయ పార్టీ ఉన్నా నా గుండెల్లో, నేను ఇరిగేషన్ మంత్రిగా ఉంటే హరీష్ రావు గారిని 24 గంటలు ఇబ్బంది పెట్టా. నేను 15 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రి చేశా. అయినా తెలంగాణలో పచ్చబడుతున్నటువంటి తెలంగాణకి అందరం కలిసి చేయూతనిచ్చి క్రాప్ డైవర్సిఫికేషన్కి ఇప్పుడు ఇంతకంటే అవకాశం తక్కువ ఉంది. అందుకనే దయచేసి ఎక్కువ మంది రైతులు కొబ్బరి వేసుకోండి, అందుట్లో కోకో వేసుకోండి, వక్కేసుకోండి, జాజేసుకోండి. మీకు ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు వస్తున్నాయి. పక్క కర్ణాటకలో పండిస్తున్నారు, కేరళ పండిస్తున్నారు. మనం ఎందుకు పండియలేం? నేను సభ్యులందరూ, మా స్పీకర్ గారు, చైర్మన్ గారు ఇద్దరు ఉన్నారు. మీరందరూ ఒప్పుకొని అన్ని పార్టీలు ఏకమాటకు వస్తే మనం ఏదైతే పంటని దిగుబడి చేసుకుంటున్నామో, అది కూరగాయలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, నేను ముఖ్యమంత్రిని ఒప్పించి వాటికి సబ్సిడీ ఇవ్వాలనేది నా మనసులో కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రైతు డిమాండ్కి తగ్గట్టుగా పండించుకోవాలి, అత్యధిక ధరకు అమ్ముకోవాలి, ఆదాయాన్ని సంపాదించాలి, పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాలు సంతోషంగా బతికిన రోజునే మనం సాధించుకున్న తెలంగాణకి సార్థకత. అది వ్యవసాయానికి తప్ప వేరే దాంట్లో ఎక్కడా సాధ్యం కాదు.
100కి 70%, 80% మనం పొలంలో బతికేవాళ్ళం. ఇంకా ఏది చేసినా కూడా ఇంత త్వరగా అభివృద్ధి జరిగే పరిస్థితులు లేదు. మీరు నా జిల్లా మొత్తం తిరిగి చూశారు. కోయగూడాలు కానీ, లంబాడి తండాలు కానీ, దళిత వాడలు కానీ, ఆయిల్ ఫామ్ వేసిన రైతు డాబా కట్టుకుండో, కారు కొనుక్కుండో, ఆడి పిల్లగాడు ఉద్యోగం చేస్తుండో, ఆయన బ్రహ్మాండంగా బతకగలుగుతుండు. అది నా ధైర్యం. నేను ఇప్పుడు మంత్రి అయిన రోజున కూడా 12,600 ఉంది. మళ్ళీ కేంద్రం మీద దెబ్బలాడి ఇంపోర్ట్ డ్యూటీ 0 చేస్తే దాన్ని 44% ఉన్నదాన్ని మళ్ళీ కనీసం 25% చేశారు చౌహాన్ గారు. నేను మళ్ళీ రఘునందన్ గారిని మా ఎంపీలందరిని అడుగుతున్నా, మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరకు పోయి ఇంపోర్ట్ డ్యూటీని కూడా పాత పద్ధతిలో 44% వేస్తే పామాయిల్ మీద మన రైతుకి 25,000 వచ్చే నెలలోనే వస్తాయి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఎవరు సహకరించినా సహకరించకపోయినా మనకి పంట వస్తే మన దయా దాక్షిణ్యాల మీద ఏ రాజకీయ పార్టీ అయినా బతకాలి. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీ చారిత్రకమైనటువంటి ఫ్యాక్టరీ. ఆ రోజు హరీష్ రావు గారు స్థలాన్ని సేకరించి సుమారు 10-15 ఎకరాలు పంట వేశాడని చెప్పి నేను మొదటి మంత్రి అయినటువంటి మొదటి సంతకం నేను ఆ రోజు మాట ఇచ్చా కాబట్టి, నా మాట మీద ఈయన తోటలు వేయించాడు కాబట్టి ఈ ఫ్యాక్టరీయే ముందు కట్టాలా తెలంగాణలోనని తొలి సంతకం పెట్టినటువంటి ఫ్యాక్టరీ మీ నరిమెట్ట ఫ్యాక్టరీ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది కేవలం 16 నెలల్లో నిర్మాణం చేశాం. ఇప్పుడు తెలంగాణలో కాదు, ఆంధ్రాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల కంటే లేటెస్ట్ మెషినరీ తోటి, హైయెస్ట్ కెపాసిటీ తోటి ఏర్పాటు చేశాం. అదేవిధంగా 4 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఇక్కడే తయారు చేసుకుంటాం. ప్రభుత్వం కరెంట్ ఇచ్చినా రాకపోయినా మన రైతుల యొక్క పంట ద్వారా వచ్చినటువంటి వేస్ట్ ద్వారా 4 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం. మనకి ఇంకా అవసరమైతే మనమే ప్రభుత్వానికి కరెంట్ ఇచ్చే స్థితిలో ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఆయిల్ ఫెడ్కి రిఫైనరీ లేదు. మన ముడి ఆయిల్ని తీసుకెళ్ళి బయట ఎక్కడో రిఫైనరీ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మనం విజయ బ్రాండ్ ద్వారా అమ్ముకుంటున్నాం. నేనంటున్నా సిద్దిపేట తెలంగాణకి కేంద్రమైనటువంటి సిద్దిపేట, ఇక్కడ ఉంటే అన్ని జిల్లాలకి సమాన దూరం ఉంటుందని అశ్వారాపేటలో అడిగారు, మహబూబ్ నగర్లో అడిగారు. ఎక్కడ అడిగినా నాకు సిద్దిపేటలో ఉంటేనే అది సౌకర్యం, ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని రిఫైనరీ కూడా రేపు శంకుస్థాపన చేపిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇది పార్టీల కోసమో లేకపోతే వ్యక్తుల కోసమో చేసే పని కాదు. ఇది శాశ్వతమైనటువంటి తెలంగాణ రైతు సుభిక్షంగా కాలు మీద కాలేసుకొని బతకాలనేదే నా ఏకైక కోరిక. అందుకని ఇంతమంది పెద్దల సమక్షంలో గౌరవ శాసనసభ స్పీకర్ ఆయన పెద్ద ఆయన తోటలో 5 కోట్లున్న భూమిలో కూడా పామాయిల్ వేపిస్తుండు. అదేవిధంగా మా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు ఆయన మొదటి నుంచి మామిడి తోటలు వేసిండు, ఎంత లాభం వచ్చిందో లేదో కానీ ఇప్పుడు నా పామాయిల్కి వచ్చిండు. ఆ రకంగా అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం రైతుకు లాభం జరిగేది మనం వాళ్ళకి మోటివేట్ చేసి, వాళ్ళని ధైర్యం చేసి, వాళ్ళకి భరోసానిచ్చి, ప్రభుత్వంలో ఉన్న అందరం కూడా ఒకప్పుడు ఒకళ్ళు ఉండొచ్చు, ఒకప్పుడు ఒకళ్ళు ఉండొచ్చు, ఎవళ్ళు ఉండా మన కేంద్ర బిందువు రైతు. కాబట్టి దయచేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రైతాంగం యొక్క మోములో చిరునవ్వు కోసమే ఈ ప్రయత్నం చేశాను. అందుకని మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి పండగ అయినా సరే, ఉగాది పండుగ అయినా మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. రేపు ఎల్లుండి 3వ రోజున కూడా ఈ యొక్క స్టాల్స్ అన్ని ఎగ్జిబిషన్ పెట్టాం. రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, పశు సంపద కావచ్చు, ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ హాల్లో రోజు సైంటిస్టులు, అదేవిధంగా ఆదర్శ రైతులు, లేకపోతే మీకు ఏ సందేహం ఉన్నా మీరు మాట్లాడవచ్చు, వాళ్ళు సమాధానం కూడా చెప్తారు. 3 రోజులు ఈ సెషన్స్ నడుస్తాయి ఇక్కడ. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి రైతుల్ని పిలిపిస్తున్నాం, శాస్త్రవేత్తలను పిలిపిస్తున్నాం. మీరు కూడా రోజు వచ్చి ఏ పంట మీదైనా ఏ అనుమానం ఉన్నా, ఏ సందేహం ఉన్నా ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకోండి. మీకున్నటువంటి అనుభవాన్ని కూడా చెప్పండి. తద్వారా ఈ యొక్క సిద్దిపేట నెరమెట్ట ప్రారంభోత్సవం తెలంగాణకే ఒక వెలుగునివ్వాలని అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీలు మొదలుపెట్టా. పెద్దపల్లిలో మొదలుపెట్టాం, వనపర్తిలో మొదలుపెట్టా, బాచుపల్లిలో మొదలుపెట్టా. ఇంకొక 5-6 ఫ్యాక్టరీలు ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీయే తలమానికం కావాలి. ఈ ఫ్యాక్టరీలో వచ్చే ఓఈఆర్ఏ
ఈ భారతదేశానికి కొలమానం కావాలి. ఏది ఎక్కువ వస్తే ఆ రేటే ఇవ్వమని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాం. రేపు నెరమెట్ట నాకంటే ఎక్కువ వస్తే ఈ రేటే రైతులకు వస్తుంది దేశం మొత్తం. కాబట్టి మీరు మంచి పంట పండేయండి. ముదిరిన తర్వాతనే గెల్లో 2 కాయల కింద పడ్డ తర్వాతనే గెల్ల కొట్టండి. మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు. అడవి పందులు వస్తున్నాయని ఒకళ్ళిద్దరు చెప్పారు మొన్న వచ్చినప్పుడు. కొద్దిగా ఒక గజం ఎదిగిపోతే అడవి పందులు ఏం చేయలేవు, కోతులు ఏం చేయలేవు, మీ శత్రువు కూడా ఏం చేయలేడు మిమ్మల్ని. కాబట్టి దయచేసి ఈ పంటకున్న ప్రాముఖ్యతని, తెలంగాణకున్న ప్రాముఖ్యతని, తెలంగాణ గడ్డకున్నటువంటి గౌరవాన్ని కాపాడమని చెప్పి తెలంగాణ రైతు సోదరులందరినీ కోరుకుంటూ, ఇప్పుడు నా మిత్రులు ఈనాడు స్థానిక శాసనసభ్యులు దీనికి ఫ్యాక్టరీ రావటానికి ఆయన ముందుగా తోట లేపించినందుకు, ఆయనకి మాట ఇచ్చినందుకు, నా మొదటి సంతకంతో 16 నెలల్లోనే ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఈనాడు నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఈ ఉత్సవంలో ఆయన ఉండాలని చెప్పి ప్రత్యేకంగా పిలిచి ఈరోజు ఆయనతోటి ఈ ఫ్యాక్టరీని ఆయన సమక్షంలో, పెద్దల సమక్షంలో ఈనాడు ఈ మహా కార్యక్రమాన్ని చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ రైతాంగ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. హరీష్ రావు గారిని మాట్లాడవలసింది.